సార్ చెప్పండి. గత 4 రోజులుగా ఏదైతే తిరుపతి రెడ్డి వ్యవహారం జరుగుతుందో, సీఎం గారు అనౌన్స్ చేసిన కాడి నుంచి వైసీపీ నాయకులు చేస్తున్న హంగామా, ఒకళ్ళన్నా సిఐడి విచారణ కావాలంటారు, ఇంకోటి సిబిఐ కావాలంటారు, ఇంకో పక్కన ఏదైతే విజిలెన్స్ కమిటీ ఉంటుంది, విజిలెన్స్ ఏదైతే ఎంక్వైరీ ఉంటుందో దానికి మాత్రం ఆయన చైర్మన్ రానంటాడు, టీటీడీ చైర్మన్ రానంటాడు. నాకే అన్ని తీసుకొచ్చి రిపోర్ట్లు ఇవ్వాలని ఆయన అడుగుతూ ఉంటారు. దాన్ని ఎలా చూస్తారు ఏంటి? ఈరోజు జగన్మోహన్ రెడ్డి తన గవర్నమెంట్లో 5 సంవత్సరాల్లో తన బంధువులకి, తన కుటుంబ సభ్యులకి తిరుమల దేవస్థానాన్ని అప్పనంగా దోచిపెట్టడానికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అటువంటి ఆస్తుల్ని దోచుకోవడానికి తప్ప భక్తితో అయితే చేసింది కాదు. భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్గా పనిచేసిన వ్యక్తి తన కూతురు పెళ్లి క్రైస్తవ మత ఆచారంలో చేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తి ఏ రకంగా తిరుపతి దేవస్థానం చైర్మన్గా అరుడో మరి జగన్మోహన్ రెడ్డికి తెలియాలి. జగన్మోహన్ రెడ్డి కుటుంబం సంపూర్ణంగా వాళ్ళ నాయన దగ్గర నుంచి ఇవాళ ఇతని వరకు వెంకటేశ్వర స్వామి అంటే వాళ్ళకి ఒక కక్ష ఉన్నట్టుంది. వెంకటేశ్వర స్వామి ఏడుకొండల వాడన్నా కూడా ఈ 2 కుటుంబాలకి, ఈ కుటుంబానికి మాత్రం జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి వీళ్ళకి వెంకటేశ్వర స్వామి మీద తీరని కక్ష ఉన్నట్టుంది. ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి బ్రహ్మోత్సవాలకి ముఖ్యమంత్రి హోదాలో ఎప్పుడు బట్టలు పెట్టినా జగన్మోహన్ రెడ్డి కుటుంబ సమేతంగా ఎప్పుడు వెళ్ళా. జగన్మోహన్ రెడ్డి భార్య గుడికి రాదు, కానీ జగన్మోహన్ రెడ్డి భార్య కోసం ఉగాది రోజున మాత్రం ఇంటి దగ్గర సెట్ అయిపిస్తాడు. అదేం దౌర్భాగ్యమో కానీ జగన్మోహన్ రెడ్డి అమ్మవారు ఎక్కడైతే దుర్గుళ్ళో అమ్మవారికి కూడా బట్టలు పెట్టేటప్పుడు భార్య రాదు. ఎక్కడైనా హిందూ ఆచారంలో దేవుడికి బట్టలు పెట్టినా లేకపోతే దైవం ఏదైనా పూజా కార్యక్రమాలు చేసినా దంపతులు చేయటం హిందూ ఆచారం. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం హిందూ గుళ్ళ ఆదాయాలు, హిందూ గుళ్ళు ఏవైతే ఉన్నాయో ఆస్తులు దోచుకోవడానికే ముఖ్యమంత్రి అయ్యాడు తప్ప జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడూ కూడా డబ్బు అంటే ధ్యాస, ధనం మీద ఉన్నటువంటి కమిషన్ల కక్కుర్తో ఈరోజు విజయవాడలో కొబ్బరి చిప్పల మంత్రిగా పేరుగాంచినటువంటి చందాల శ్రీను, వెల్లంపల్లి శ్రీను ఆ రోజు 2020లో మంత్రిగా ఉన్నాడు. ఆ మంత్రిగా ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీను కావచ్చు, చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, అలాగే జగన్మోహన్ రెడ్డి, వీళ్ళు ముగ్గురు దోషులే. ఇందులో జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రికి లేఖ రాశాడు. ఏమని? ఈ జరిగిన వ్యవహారంలో బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు అంటాడు. అసలు జగన్మోహన్ రెడ్డి బీజేపీ వాళ్ళు బోర్డు మెంబర్లు ఎవరు అలాట్ చేశారు, ఎవరిచ్చారు? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా 12 మందితో ఉన్న కమిటీని 24 మందిని చేసి అక్కడి నుంచి 52 మంది ఆహ్వానితులు అని చెప్పి తిరుపతి దేవస్థానమా లేకపోతే అతను ఆర్టీసీ బస్సా ఇష్టానుసారం పెంచుకుంటూ పోవడానికి? జగన్మోహన్ రెడ్డి తన కేసులు ప్రాపకాండంలో ఢిల్లీ నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వ్యక్తులను కానీ తను ప్రసన్నం చేసుకోవడానికి వెంకటేశ్వర స్వామి అతనికి ఒక అడ్రస్ అయ్యాడు. ఇక్కడ ఆయన మాట్లాడితే ఏదైతే బీజేపీ ఎవరైతే నాయకుల మీద ఎలిగేషన్ చేశారో వాళ్ళు కరాఖండిగా చెప్పారు. అసలు మేము ఇక్కడ తిరుపతిలో జరుగుతున్న అన్యాయాల అక్రమాలు మేము ఎదిరించాం కాబట్టి మాకు ఏ విషయాలు చెప్పలేదు, మేము ఏ రోజు సపోర్ట్ చేయలేదు, ఏ విషయంలో కూడా సపోర్ట్ చేయలేదు వాళ్ళు చెప్తున్నారు. మరి దీన్ని ఎలా దొరుకుతుంటారు? పాలకుడుగా వాళ్ళ బాబాయ్ చైర్మన్, పాలక మండలి సభ్యులు వేరు, పాలకుడు వేరు. సర్వ నిర్ణయాలు తీసుకునేది వాళ్ళ బాబాయే కదా, చైర్మన్ హోదాలో ఉంది, వాళ్ళ బాబాయేగా చేసింది. ఈయనంటాడు వాళ్ళ బాబాయ్ గురించి గొప్పలు చెప్తా వైవి సుబ్బారెడ్డి 40 సార్లు ఏదో ఐపమాలు వేసాడంట. 40 సార్లు వేసాడు, 80 సార్లు వేసాడు, 7 దినం పచ్చిగద్దలు. కానీ వాళ్ళ దగ్గర చేతిలో బైబిల్ లేదా? వీళ్ళ నాయన సమాధి దగ్గర బైబిల్ పట్టుకుని ఉంచోలేదు వాళ్ళే కదా గతంలో టీటీడీ చైర్మన్గా ఉండి అన్యమత ప్రచారాలు కూడా చేశారుగా. ఇవాళ ఏం మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎవరైనా సరే ఒక ప్రజాప్రతినిధిగా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, ముఖ్యమంత్రి అయినా, మంత్రి అయినా సర్వమతాలకు ప్రతినిధిగా అందరినీ సర్వమతాలను గౌరవించే వ్యక్తి అయి ఉండాలి. కానీ జగన్మోహన్ రెడ్డి తిరుపతి దేవస్థానాన్ని జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఎంత అవకాశం ఉంటే అంత దోచుకోవడానికే టీటీడీని అడ్డం పెట్టుకున్నారు, దోపిడీ కోసమే పెట్టుకున్నారు. వెల్లంపల్లి శ్రీనివాస్ కానీ వీళ్ళందరూ కూడా వెంకటేశ్వర స్వామిని ఏ రకంగా వెంకటేశ్వర స్వామి జోలికి వెళ్ళినోడు ఇప్పటివరకు ఎవడు బతికి పట్టిన చరిత్ర లేదు. ఈ తండ్రి ఏ 7 కొండల వాడిని 2 కొండలు చేస్తా అన్నాడో ఆ నల్లమల అడవుల్లోనే పావురాల గుట్లో పావురంగా ఫ్రై అయిపోయాడు ముందుగానే. జగన్మోహన్ రెడ్డి బతుకు కూడా అలాగే ఉందేమో. జగన్మోహన్ రెడ్డి పూర్తిగా గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా అధికారంలో ఉన్నప్పుడు జరగని దాడులు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జరిగినాయి. ఈ చందాల శ్రీను, వెల్లంపల్లి శ్రీను ఏదైతే ఉన్నాడో కొబ్బరి చెప్పల మంత్రి, తన సొంత నియోజకవర్గం, తన ఇంటి పక్కన ఉండే అమ్మవారి గుడిలో 3 సింహాలు పోయినాయి. ఆ రోజు కూడా ఏం చేయలేకపోయాడు. అంతర్వేదిలో లక్ష్మీనరసింహస్వామిది రథం కాల్చారు. ఇవన్నీ కూడా పనిగట్టుకొని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమైనవి. ఇలాంటి దుర్మార్గుడి పరిపాలనలో ఇంతకంటే మనం ఏం ఆశిస్తాం? నిన్న చెబుతున్నాడు పొన్నవల సుధాకర్ రెడ్డి, మరి అతనెట్లా లాయర్ అయ్యాడు? ఆ దౌర్భాగ్యుడికి లాయర్ అయ్యాయి మరి ఎట్లా ఇదయ్యాడు? అతను ఆ పందికొవ్వు రేట్ ఎక్కువ ఉంది, నెయ్యి తక్కువ ఉంది. అసలు ఏం మాట్లాడుతున్నాడు ఈ సన్యాసి? ఎవరి మనోభావాలు దెబ్బతీస్తున్నారు? ఇతండవాదం, ఎదురుదాడి, ఇలాంటి వాళ్ళని
సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా సిబిఐ ఎంక్వైరీ చేయించి లేదా సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి గారితో కానీ ఎంక్వైరీ చేయించి ఈ యదవల్ని ఈ సన్నాసుల్ని పూర్తిగా జైల్లో పెట్టించి ఏది అండమాన్ జైల్లో పెట్టించాలి తప్ప ఇక్కడెక్కడ ఉంచకూడదు. ఈ సన్నాసులు కనీసం మంచినీళ్ళు ఇచ్చేవాడు కూడా దొరకకూడదు. అలాంటి నికృష్ట బతికినటువంటి ముండా కొడుకులు ఇవాళ దేవాలయ వ్యవస్థలను సర్వనాశనం చేసి దేవుడి దగ్గర ప్రసాదాల్లో కూడా కమిషన్ల కోసం కక్కుర్తిగా ఇంత నీచాన్ని దిగజారంటే ఈ ముండా కొడుకు పాపం మూట కట్టుకొని పోయే రోజులు వచ్చినాయి. నా కొడుకు కూడా వైసీపీ చెంచా నా కొడుకు కూడా. కానీ పొన్నవల్ల గారే అంటున్నాడు, ఏదైతే తిరుపతి లడ్డుని సిల్వర్తోనూ ఏదైతే పందికు ఉందో దాన్ని బంగారంతో పోలుస్తున్నాడు, దాన్ని ఎలా చూడొచ్చు? ఆ మాంసం తింటాం వాడికి అలవాటేమో, ఆ మాంసం తిని అది బంగారం అయిందేమో. కానీ హిందువులకి పవిత్రంగా భారతదేశంలోనే అతిపెద్ద దేవాలయంగా కొలిచే ఆసియాలో నెంబర్ 2 దేవాలయం. అటువంటి పవిత్ర దేవాలయంలో వచ్చే ప్రసాదాన్ని ఈ ముండాకుడు పందికోతో పోల్చుకుంటున్నాడంటే బంగారంగా. వీళ్ళ మనసు ఎంత నికృష్టపు నీచాన్ని దిగజారారో ఈ ముండా కొడుకులకి ఇంకా కూడా. అసలు ఇలాంటి ఎదవలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం ఇంత దౌర్భాగ్యం. ఈ రాష్ట్ర ప్రజానికం ఉన్నటువంటి వ్యక్తులు కనీసం దేవాలయ పరిరక్షణలకు కూడా అంత దౌర్భాగ్య స్థితిలో చేసుకొచ్చారు. ఈ రోజునటువంటి శారదా పీఠం ఏదైతే స్వరూపానంద కానీ చిన్నజీయర్ కానీ ఇప్పుడు మాత్రం ఎవరికి నోరు మెదవట్ల. హిందూ పరిరక్షణ సమితి హిందూ పరిరక్షకులుగా పీఠాధిపతులుగా హిందూ సమాజాన్ని ఉద్ధరించే ఉద్దండులుగా మాట్లాడేటువంటి సన్నాసులు, ఈ సన్నాసులకి ఇవాళ కనీసం ఏమైపోయారు, నోట్లోంచి మాట రాదా వీళ్ళకి ఈ రోజు కూడా బయటికి. ఇంత దారుణంగా జరుగుతున్నప్పుడు కనీసం ఈ పీఠాధిపతులు బతుకున్నారా, చచ్చిపోయారు వీళ్ళు. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు ఆయన 100 రోజులు పరిపాలన చేసేదానికన్నా డైవర్షన్ పాలిటిక్స్ కోసం తిరుపతి లడ్డు వ్యవహారం తీసుకొచ్చారు. ఆయన క్షమాపణ చెప్పాలి. ఈ ఏపీలో ఉన్న దేశం మొత్తంలో ఉన్న హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని కరుణాకర్ రెడ్డి ఇంకో పక్క మాట్లాడుతున్నాడు. ఇంకో పక్కన సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నాడు, ఆయనకి మతిస్థిమితం తప్పింది, ఆయనకు అనుమానం అనే జబ్బు అంటుకుంది కాబట్టి ఆయన అలా మాట్లాడుతున్నాడు. అసలు తిరుపతి లడ్డులో ఏ కల్తీ జరగలేదని సర్టిఫై చేస్తున్నాడు. దాన్ని ఎలా చూడొచ్చు? వైవి సుబ్బారెడ్డి మొదటి రోజు ఛాలెంజ్ చేశాడు. ఏమని? చంద్రబాబు నాయుడు గారి కుటుంబం వచ్చి ప్రమాణం చేస్తా అన్నారు. రెండో రోజు లోకేష్ గారు చిత్తూరు జిల్లా పలమనేరులో ఒక కార్యక్రమానికి వెళ్ళి తిరుపతి నుంచే ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు, నేను తిరుపతిలోనే ఉన్నాను రండి ప్రమాణం చేద్దాం అన్నాడు. అప్పుడు ఈ సన్నాసులు తోకముడుచుకొని ఆడో పడుకున్నారు. అట్లాగే బోమన కరుణాకర్ రెడ్డి అనేవాడు తిరుపతి దేవస్థానం గురించి మాట్లాడక అర్హత లేనటువంటి వ్యక్తి. అతను కూతురిని క్రైస్తవ మతంలోనే పెళ్లి చేసిన వ్యక్తి. అతనేమని మాట్లాడతాడు? అతనికి ఏముంది అసలు? ఇకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి, ఈ సజ్జల రామకృష్ణారెడ్డి సకల శాఖ మంత్రిగా చేసి సర్వనాశనం పాప చేసినటువంటి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి సమస్త సమాజాన్ని ఈ రాష్ట్రంలో ఉన్న వనరుల్ని, దేవాలయాల్ని, వ్యవస్థల్ని అన్నీ నాశనం చేసినాడు. ఈడుకున్న అనుమానం చెప్పి ఎవడికి లేదు. అనుమానాలతోనే బతికే 30 ఏళ్ళు మేము ముఖ్యమంత్రికి ఉంటామని చెప్పి 30 ఏళ్ళు గవర్నమెంట్ మాదేనని చెప్పి 151 సీట్లు మాకు వచ్చినాయి, మేము ఎవరికి సమానం చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి దేవాలయ వ్యవస్థలను దేవాలయాన్ని సర్వనాశనం చేసినటువంటి అటువంటి దౌర్భాగ్యపు దుర్మార్గపు సన్నాసులు ఎవడైనా ఉంటే ఈ వైసీపీ చెంచా నా కొడుకులు అందరూ వైసీపీ సైకో నా అంతా కూడా. అదేవిధంగా రాష్ట్రం పరిపాలన టీడీపీ ఉమ్మడి పరిపాలన బిగినాయి 100 రోజులు అయింది కదా. 100 రోజుల్లో అభివృద్ధి సంక్షేమాలు ఏమి ఇచ్చారు? అభివృద్ధి పరంగా రాష్ట్రంలో ఏ విధంగా ముందుకెళ్తుంది అనుకుంటున్నారు? ఈ రోజున వీళ్ళు సాధ్యం కాదన్నటువంటి పెన్షన్ పంపిణీ కానీ పెన్షన్ పెంచడం కానీ 7,000 రూపాయలు జూన్ నెలలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేస్తే జూలై 1వ తారీఖు 7,000 రూపాయలు తీసుకెళ్ళి ఇచ్చారు. అలా ప్రతి నెల 3,000 రూపాయలు. జగన్మోహన్ రెడ్డి 1,000 రూపాయలు పెంచడానికి 5 ఏళ్ళు పట్టింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక్క నెలలోనే 1,000 రూపాయలు పెంచాడు. ఆ 1,000 రూపాయలు పెంచిన 1,000 రూపాయలు ఏప్రిల్లో ఎప్పుడైతే మేనిఫెస్టోలో చెప్పారో అప్పటి నుంచి ఇస్తున్నాడు. ఇకపోతే అన్నా క్యాంటీన్లు 175 నియోజకవర్గాల్లో అన్నా క్యాంటీన్లు. అలాగే ప్రతి నెల 1వ తారీఖు ఎంప్లాయీస్కి జీతం. జగన్మోహన్ రెడ్డి జీవితంలో 5 ఏళ్ల ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పు లేకుండా అప్పు తీసుకురాకుండా జీతాలు ఇవ్వగలిగాడా? ఇవాళ ఎంత అప్పు చేశారు? చంద్రబాబు నాయుడు ప్రతి మంగళవారం అప్పులు దాటలేదే, అప్పులు లేకుండా ఇస్తున్నాడుగా. వాలంటీర్లు లేకపోతే సంక్షేమ పథకాలు ఇవ్వలేమన్నాడు. వాలంటీర్లు లేకుండా ఆఫీసర్లతో 97% ఫస్ట్ రోజే పెన్షన్ పంపిణీ జరుగుతుంది కదా, అధికారులతో జరుగుతుంది కదా. ఇట్లాగే ఈ రాష్ట్రంలో మొన్న వచ్చేటువంటి వరదల విషయంలో కానీ చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా కలెక్టరేట్లో ఉండి ఏ వరద ప్రాంతాల్లో ఉందో ఒక సామాన్యుడిలాగా వెళ్ళి జనంలో ప్రజల సమస్యలు తెచ్చుకొని ప్రజలకు సంపూర్ణ సహాయ సహకారాలు అందించారు. ఈ పేటీఎం గాళ్ళు, నీలి మీడియా, కూలి మీడియా ఉన్నటువంటి లంగాగాళ్ళు ఎవడైనా కనీసం ఒక వాటర్ బాటిల్ ఇచ్చారా? కనీసం వచ్చిన విపత్కర పరిస్థితుల్లో మానవతా దృక్పథంతో జగన్మోహన్ రెడ్డి అనేవాడు వచ్చాడు, 5 నిమిషాలు ఫోటో షూట్ చేసుకొని పోయాడు. కానీ ఎక్కడైనా సరే ఎవరికైనా కనీసం ఒక పాల ప్యాకెట్ ఇచ్చిన బతుకుందాడు బతుకులు తగలబడడానికి. అలాంటివి ఎదవలకి కనీసం ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేగా ఉండే అర్హత కూడా లేదు ఈ పులివెందుల ఎమ్మెల్యే గాడికి. అభివృద్ధి పరంగా ఏం సాధించారు అనుకుంటున్నారు? 100 రోజుల్లో రాష్ట్రాన్ని ప్రజలకి ఏం అభివృద్ధి జరిగిందని భావిస్తున్నారు? ఈ రోజున పెట్టుబడులు పెడతాక కంపెనీలు ముందుకు వస్తూ ఉన్నాయి.
ఈరోజు అలాగే అభివృద్ధి పదంలో చంద్రబాబు నాయుడు గారు ఏవైతే హామీలు ఇచ్చారో సూపర్ 6 పథకాల్లో ముందుగా పెన్షన్లు అమలు చేసుకొచ్చారు. అలాగే అన్నా క్యాంటీన్లు తీసుకొచ్చారు. ఇక రేపు దీపావళికి గ్యాస్ బండ్లు తీసుకొస్తున్నారు. ముందుగానే చెప్పినట్టుగా ఈ రాష్ట్రంలో ప్రజలకు ఏదైతే అర్బన్లో 3, పల్లెటూరులో 2 సెంట్లు ఇస్తాను కూడా చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ముందుకెళ్తా ఉన్నారు. ఇంతకంటే ఇంకా ముందుకెళ్ళే అవకాశాలు చాలా ఉన్నాయి. అభివృద్ధి పదంలో ఈ రాష్ట్రంలో వరదలకు ఎప్పుడైతే దెబ్బతిన్న రోడ్లన్నీ చేయడం కానీ, గ్రామాల్లో మౌలిక సదుపాయాలని గతంలో జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనలో సర్పంచ్ అకౌంట్లో ఎంత డబ్బులు ఉంచాడు? సర్పంచుల్ని ఉత్సవ విగ్రహాల్లో కూర్చోబెట్టేసి సర్పంచులు కనీసం గ్రామాల్లో ఒక పైప్ లైన్ వేయించుకోలేని దౌర్భాగ్య స్థితి తీసుకొచ్చాడు. మొన్న జరిగినటువంటి నెలలో లాస్ట్ మంత్లో ఆగస్టులో రాష్ట్రంలో మొత్తం ఈ రాష్ట్రం మొత్తం గ్రామ సభల ద్వారాగా గ్రామాల్లో సమస్యలన్నీ తీసుకొని గ్రామ పంచాయతీలకి త్వరలోనే పూర్తి స్వేచ్ఛతో పూర్తిగా గ్రామాలను అభివృద్ధి చేసుకోవడానికి గ్రామ పంచాయతీలకు అధికారాలు కల్పిస్తా ఉన్నారు. అదేవిధంగా చూస్తుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ మంత్రుల పనితీరు ఎలా ఉందని మీరు భావిస్తున్నారు? పనితీరు చాలా బ్రహ్మాండంగా నడుస్తుందిగా. ఇంతకు ముందులే కాకుండా ఇవాళ పార్టీ ఆఫీసులో మంత్రులను పెట్టి గ్రీవెన్స్ పెట్టి, అలాగే చంద్రబాబు నాయుడు గారు కొడుకు లోకేష్ గారు ఇంటి దగ్గర ప్రజా దర్బార్ గ్రీవెన్స్ పెట్టుకొని ఏ సమస్య ఉన్నా సరే పూర్తిగా అందుబాటులో ఉండి అటు పార్టీ ఆఫీస్లో కావచ్చు, ఇటు నియోజకవర్గాల్లో కావచ్చు, ప్రతి నెల 1వ తారీఖు ఎమ్మెల్యేలని ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు ఇవ్వమని పూర్తిగా ఆదేశాలు ఇచ్చి ప్రజలతో మమేకమై ఉన్నారు. ఏళ్లకు మళ్ళీ పరదాలు కట్టుకొని, ఏళ్లకు మళ్ళీ చెట్లు కొట్టించుకొని వీళ్ళు ఎక్కడ కార్యక్రమాలకు వెళ్ళాలంటే జగన్మోహన్ రెడ్డి అసలు స్వచ్ఛందంగా ఇవాళ జనాల్లోకి వచ్చినట్టు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి రాగలిగాడా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రక్షణ కల్పిస్తుంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇంత స్వేచ్ఛగా తిరగలేకపోయాడు. జగన్మోహన్ రెడ్డి చెట్టును చూసినా భయపడ్డాడు, పిట్టను చూసినా భయపడ్డాడు. చెట్లు కొట్టేయాలి, పరదాలు కట్టాలి, పరదాలు లేకుండా జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీద రాలేని పరిస్థితి. అలాంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ స్వేచ్ఛాయుత వాతావరణంలోకి వస్తున్నాడంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద ఉన్న నమ్మకంతోనే కదా. అదేవిధంగా ఈ గవర్నమెంట్ మంచి ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం అనిపించుకుంటుంది. మంచి ప్రభుత్వం సంపూర్ణంగా మంచిగానే ప్రజల్లో చాలా స్పష్టంగా స్వేచ్ఛా స్వాతంత్ర్యాలతో గతంలో ఏం మాట్లాడాలన్నా సరే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎవరు ఎప్పుడు దాడులు చేస్తారో తెలియదు. ఎవరు ఎప్పుడు ఫేస్బుక్లో పోస్ట్ పెట్టుకున్నా, యూట్యూబ్లో పెట్టుకున్నా సిఐడి ఎమ్మనే వచ్చి పడిపోయేవాళ్ళు. సిఐడి పోలీసులు ఎమ్మనే పనిమాల ఎవరైతే రంగనాయకం గారు ఏదో ఒక పోస్ట్ షేర్ చేస్తే ఆవిడ వయసుకి ఆవిడ సిఐడి వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టారో మనం చూసినాయే. అలాంటి వాతావరణం లేదు కదా, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఉండారు కదా. పేటీఎం గాళ్ళు, కూలి మీడియా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద అల్లరపాలు చేస్తున్నా సరే వాళ్ళ మీద సిఐడి రావట్లేదు. ఇవాళ